హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఫిజిక్స్ క్లాస్ అయితే నేర్చుకుందాము. సో ఫస్ట్ చాప్టర్ లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ నుంచి ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ V1 and V2 ఆర్ ద స్పీడ్స్ ఆఫ్ ది లైట్ ఇన్ ద టూ మీడియా ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ N1 and N2 రెస్పెక్టివ్లీ దెమ్. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. V1/V2 ఈక్వల్ టు N1/N2, V1/V2 ఈక్వల్ టు N2/N1, V1/V2 ఈక్వల్ టు √N1/N2, V1/V2 ఈక్వల్ టు √N2/N1. సో ఇక్కడ ఆప్షన్ బి V1/V2 ఈక్వల్ టు N2/N1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేస్ అండర్స్ డీవియేషన్ ఆఫ్ లెన్స్? సో రే పాసింగ్ అలోన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, ray passing through the optic center, ray passing parallel to the principal axis. So option C, ray passing parallel to the principal axis is the correct one. Next చూడండి. Pick the correct answer from the following two statements. Visual image can be seen with eyes, visual image can be captured on the screen. So visual image ని మనం కళ్ళతో చూస్తామా, స్క్రీన్లో క్యాప్చర్ చేస్తామా? కళ్ళతో చూస్తాము. సో ఓన్లీ ఏ ఈజ్ ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If the object and image distance due to a convex lens are x each, then its focal length is. Convex length అనేది x అయితే focal length అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇట్స్ x/2 is the correct answer, option B. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Refraction does not take place when the angle between the incident light ray and normal to the 0 degrees is the correct answer. మేడం ఇదేంటి మధ్య మధ్యలో కొన్ని క్వశ్చన్స్ మిస్ చేసేస్తున్నారు? ఫుల్ లెంత్ వీడియోలో అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ నో యూనిట్స్ ఈజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఎగ్జామ్ అందరూ బాగా రాయండి. కంటెంట్ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.